ఎక్కలేని విధంగా ఈ ఏట్ల అవుటర్ రింగ్ రోడ్ వేసిండ్రు. ఏరును దోసుకపోదామని, ఏట్ల ఇసుకను దోసుకపోదామని. కనుక వేలాది మంది, లక్షలాది మంది జీవితాలను ఇలా రైతు నాడిని కూడా ప్రయత్నం చేశాం. జలగల పీల్చుకు తిందామని ప్రయత్నం చేశాం. కానీ దేవుని దయ వల్ల తుంగతుర్తి ప్రజానికం మా ఏరు మాకు కావాలి, మా ఏటి కింద ఉన్న నీళ్లు మాకు కావాలి, మా ఇసుక కింద నీళ్లు మాకు కావాలి అని వాళ్ళందరూ కూడా ఇలా ముక్త కంఠతో ఏకమై ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ ఇసుకకు బ్రేక్ పడ్డది. లేకపోతే ఆ బొందరగడ్డ పార్టీ కనుక గెలిస్తే ఇవాళ ఈ జనమంతా బొందరపోయేవాళ్ళు. కనుక ఈ బంగారం లాంటి భాగ్యాన్ని అందిస్తున్న ఈ ఏరును ఎప్పుడైనా మనం కాపాడుకోవాలని నేను ఆఫీసర్లందరికీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇటాచీలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ నడుస్తా ఉంది. ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు. కనుక ఇక్కడనే నా కౌలు తీసుకున్న పొలం ఉంది. ఈ రైతాంగం మొత్తం ఏటంట వేలాది ఎకరాల సాగు చేస్తా ఉన్నారు. ఇటు ధర్మారము, లక్షిత కాలువ, అటు వరదమనుకోట, అటు మాసేటిపల్లె, ఇటు తుంగగూడెం, కోడమర్తి, చిన్నపడిశాల, మాసేటిపల్లె, ఇవన్నీ గ్రామాలు, పరివాహక ప్రాంతాలు ఇవన్నీ. కనుక ఈ అన్నిటి కూడా దాదాపు 8 కిలోమీటర్ రోడ్ వేసిన వాడు ఏట్లే. కనుక ఇది చెక్ డ్యాములు కంప్లీట్ చేయాలని చెప్పి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారు నేను అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. కనుక ఇలాంటి వాడు ఎవడొచ్చినా కూడా, ఇసుక కోసం ఇక్కడ ఎవరు వచ్చినా కూడా దాదాపు ఇక్కడ ఒక రీచ్లు పెడితే, ఇసుక రీచ్లు గవర్నమెంట్ కనుక టెండర్లు పెడితే నేను కూడా ఈ ప్రాంతంలో మరి ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను ఆ పెద్దెట్ల పెట్టుకోమని రీచ్లన్నీ కూడా పెద్దెట్ల ఇసుక ఉంది. అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ పెట్టుకుంటే నీళ్లు పోతాయి, ఆగమైంది. కనుక దీన్ని ఆలోచించమని ప్రభుత్వాన్ని చెప్తా, నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా. నేను తర్వాత ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా నేను రైతులకు చెప్తున్నా. నేను ఈ సందర్భంగా ఆ మట్టి మొత్తం దొరకపోయి, ఆ రోడ్లు వేసిన మట్టి మొత్తం దొరకపోయి మీ శల్కలకు, మీ రోడ్లకు, మీ ఇండ్లకు పోసుకోండి. వినవా? దీనికి ప్రతీకారంగా ప్రజలు తీర్పిచ్చారు. ఈ తీర్పును మనం గౌరవించుకొని ఈ ప్రజలకు మనం అండగుంటారని కూడా నేను భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.